నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే గవదబిళ్ళల వ్యాధి నుండి మీ బిడ్డను రక్షించండి. గవదబిళ్ళల వ్యాధి గురించి ఆందోళన చెందుతున్నారా? ఈ అంటువ్యాధి నుండి మీ బిడ్డను ఎలా సురక్షితంగా ఉంచాలో తెలుసుకోండి. టీకా నుండి ఇంటి నివారణల వరకు మీకు రక్షణ కల్పించే అన్నింటినీ ఈ వీడియోలో కవర్ చేశాము. గవదబిళ్ళల వ్యాధి వ్యాప్తి నుండి మీ బిడ్డను రక్షించడంలో మొదటి అడుగు వేయండి. గవదబిళ్ళల వ్యాధి ఒక అంటువ్యాధి మరియు ఇదొక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది. ముఖ్యంగా పిల్లలలో ఇది వాపు, లాలాజల గ్రంథులు, జ్వరం మరియు అలసట ద్వారా ఈ వ్యాధి వర్గీకరించబడుతుంది. మీ బిడ్డను గవదబిళ్ళల వ్యాధి నుండి రక్షించడానికి ఉత్తమమైన మార్గం టీకా. తట్టు లేదా పొంగు గవదబిళ్ళలు, రుబెల్లా నుండి రక్షించే ఎంఎంఆర్ వ్యాక్సిన్ సురక్షితమైనది మరియు ప్రభావవంతమైనది. మీ బిడ్డను 12 నెలల వయసు నుండి షెడ్యూల్ ప్రకారంగా వారికి ఇవ్వవలసిన అన్ని రకాల టీకాలు సక్రమంగా అందిస్తున్నారా లేదా అనేది నిర్ధారించుకుంటూ ఉండండి. మీ బిడ్డ దవడ లేదా మెడలో వాపు వంటి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే మీ శిశువైద్యుడిని సంప్రదించండి. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మీ పిల్లలను పాఠశాలకు దూరంగా ఉంచండి. గవదబిళ్ళలు మెదడు వాపు, వినికిడి లోపం మరియు మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని గుర్తుంచుకోండి. చికిత్స చేయటం కంటే నివారించడం ఎల్లప్పుడూ మంచిదని గుర్తించండి. అప్రమత్తంగా ఉండండి. ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. వెజిటబుల్ సూప్ త్రాగండి. ఉప్పు నీటితో పుక్కిలిస్తూ ఉండండి. అలోవెరా జ్యూస్, హిమాలయన్ బెర్రీ జ్యూస్ తాగండి. వీటిగోల్డ్ టాబ్లెట్స్ మరియు స్పిరులినా టాబ్లెట్స్ తీసుకోండి. ఈ సమాచారంతో మనందరం కలిసి గవదబిళ్ళల వ్యాధి నుండి మన పిల్లలను రక్షించుకుందాం. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని నవీన ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.